ఈరోజు దేవుని వాగ్దానం రోమపత్రిక 4వ అధ్యాయం 25వ చరణం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. ఇక్కడ వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాల కొరకు, ఇదిగో సర్వలోకంలో ఉన్న ప్రతి మనుష్యుని కొరకు, ఇదిగో సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము తను అప్పగింపబడి, ఇదిగో నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చబడడానికి ఇదిగో సజీవుడిగా లేచినట్టుగా ఈ లేఖన వాగ్దానం గమనించు. కాబట్టి ఇదిగో ఎంతటి వారినైనా దేవుడు పిలుస్తున్నాడు, ఎంత పాపినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తు తన యొద్దకు రమ్మని ఈ లేఖన భాగం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు తన యొద్దకు వచ్చి తన హత్తుకునే యెడల ఇదిగో నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావని, ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆ యొక్క సజీవుడైన దేవునితో నువ్వు ఉంటావని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ యొక్క లేఖన భాగం నా జీవితంలో నిశ్చయంగా నెరవేర్చి దేవుడు ముగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.